టీఎస్ గా ఉన్న తెలంగాణ అబ్రివేషన్ ను టీజీగా మారుస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీ, స్వతంత్ర సంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని స్పష్టం చేశారు. నిన్నటి నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చిందని, కేంద్రం కూడా దీన్ని ఆమోదించిందని తెలిపారు. మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రైతులను మోసం చేస్తే పీడీ యాక్ట్ అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. రైతు రుణమాఫీ నిధుల సేకరణపై కూడా చర్చించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ డైరెక్టర్స్ కలిశారు. రేపు జరగబోతున్న డైరెక్టర్స్ డే కార్యక్రమానికి సీఎం ను ఆహ్వానించారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీలో హింసాత్మక ఘటనపై ఏర్పాటైన సిట్ ఇవాళ నివేదిక ఇవ్వబోతోంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ అధ్యక్షతన ప్రభుత్వం నిన్నే సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 13 మంది అధికారులతో ఈ టీం విచారణ చేసింది. ఈసీకే సిట్ బృందం రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయవద్దంటూ చంద్రబాబు రాసిన లేఖపై ఈసీ అనుకూలంగా స్పందించింది. అప్గ్రేడ్ వర్షన్ పై ఎన్ఐసీ ప్రతినిధులని పిలిపించుకొని మాట్లాడింది. వెంటనే ఈ ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ఏపీలో ఈ ఆఫీస్ అప్గ్రేడ్ వర్షన్ వాయిదా పడింది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. మణికొండలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం ధారావాహికలతో చందుకు మంచి గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి 11 గంటల నుంచి 45 నిమిషాలకు కూడా అందుబాటులో ఉండబోతోంది మెట్రో. ఇక ప్రతి సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకే మెట్రో రాకపోకలు ప్రారంభం కాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దక్షిణాది ప్రజలను వారం రోజులుగా వరుణుడు కరుణించిన ఉత్తరాదిపై భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. యూపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆగ్రాలో నిన్న 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీ, రాజస్థాన్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని రోజులు ఇలాగే ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ 2024లో లక్నో విజయంతో ఈ సీజన్ ను ముగించింది. ముంబైతో జరిగిన పోరులో ఆ జట్టు 18 పరుగుల తేడాతో నెగ్గింది. 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులకు పరిమితమైంది. రోహిత్ శర్మ, నమన్ధీర్ అర్ధశతకాలు వృధా అయ్యాయి.